అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం. పెండింగ్ బిల్లుల పేమెంట్ అయితే జరుగుతోంది అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలి విడత డిఏ బకాయిలు విడుదల చేస్తూ బ్రేకింగ్ న్యూస్ ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేసింది. సిపిఎస్ ఉద్యోగులకు ఇది శుభవార్తగా పరిగణించవచ్చు. ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్‌ను ఈరోజు వారి ఖాతాల్లో జమ చేశారు. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా 90% బకాయిలను నగదు రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 6 విడతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 40,000 నుంచి గరిష్టంగా 70,000 వరకు నేడు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తాజా సమాచారము. మిగిలిన వారందరికీ కూడా 6 విడతల్లో ఒక్కో ఉద్యోగికి సుమారు కనీసం 2,00,000 నుంచి గరిష్టంగా 4,00,000 వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎరియర్ బిల్లులకు సంబంధించి సైట్ కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా సరెండర్ లీవ్, డీఏ ఎరియర్స్, పెండింగ్ ఆహ్, పెన్షనర్లకు సంబంధించి డీఆర్ ఎరియర్స్, జీపీఎఫ్ లోన్లు, అలాగే జీపీఎఫ్ క్లోజర్లు, ఏపీజీఎల్ఐ లోన్స్ క్లోజర్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ మరియు మెడికల్ బిల్లులకు సంబంధించి కూడా త్వరలోనే చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయి. మిగిలిన ఎరియర్స్ బిల్లులు కూడా అతి అతి త్వరలో ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని తాజా వార్తలు సూచిస్తున్నాయి. ఈ చర్యలన్నీ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడమే కాకుండా వారిలో ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించగలవు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చాటి చెప్పే ప్రయత్నంగా కూడా చూడవచ్చు.